బ్రేకింగ్ న్యూస్ ఇటీవల సుడిగాలి తాకిడికి ధ్వంసమైన భూపాలపల్లి అటవీ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ ఉద్యానవన అటవీ శాఖ అధికారులతో కలిసి బైక్పై అడవిలో పర్యటించారు. సుమారు 30 ఎకరాల్లో వృక్షాలు నేలకూరినట్టు అధికారులు అంచనా వేశారు. ఈ ఘటన ప్రత్యేక విపత్తుగా ప్రకటించి పూర్తి స్థాయి సర్వే చేపట్టాలని కలెక్టర్ ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. చెట్లు కూలిపోయిన ప్రాంతంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు. అలాగే పంటల నష్టంపై ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 2 రోజుల్లో నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ విధించారు. ఆ చెట్టు నా పక్క పొంటే పడ్డది, తేక్ చెట్టు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ లాస్ట్ టైం ములుగులో అయింది. లాస్ట్ నిన్నే వచ్చింది ఇన్ఫర్మేషన్. నిన్ననే మేము కూడా నిన్ననే ఇన్ఫార్మ్ చేశారు. భూపాలపల్లి అటవీ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇటీవల అక్కడ వచ్చిన సుడిగాలి తాకిడికి ధ్వంసమైన అటవీ ప్రాంతాన్ని అంతా కూడా రాహుల్ శర్మ పరిశీలించడం జరిగింది. అధికారులు బృందంతో వెళ్లి అక్కడ తాజా పరిస్థితి ఏంటి? జిల్లా అధికార యంత్రాంగం అంతా నిన్న భూపాలపల్లి జరిగినటువంటి సుడిగాలి ప్రాంతానికి వెళ్లారు. అందులో ప్రధానంగా అసలు ఏం జరిగింది, నిజంగా టోర్నడో ఎఫెక్ట్ వచ్చిందా, మరేదైనా కారణాలు ఉన్నాయటువంటిది పూర్తి స్థాయి నివేదిక కావాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్ రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ బాపురావు, ఉద్యానవన శాఖ అధికారి సునీల్ వీళ్ళందరితో పాటు జిల్లా అధికార యంత్రాంగము అంతా కూడా దాదాపు 2.5 ఎకరాల పరిధి లోపల డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా 6 గంటల ప్రాంతం లోపల భారీ సుడిగాలు మొదలయ్యాయి. అవి భీకర రూపం దాల్చి ఎట్లన్నిటిని కూడా మెలితిప్పుకుంటూ వెళ్లి అటవీ ప్రాంతంలో దాదాపు ఎకరం పొడవుత 30 నుంచి 50 మీటర్ల వెడల్పుతో డ్యామేజ్ జరిగినట్లుగా గుర్తించారు. ఇక అక్కడ ఉన్నటువంటి రైతులను నిన్న పంట పొలాల వద్ద ఉన్నప్పుడే ఈ సుడిగాలు వచ్చిందంటూ కూడా రైతులు కూడా చెప్పారు. దీంతో అసలు ఏం జరిగిందనే పూర్తి నివేదిక కావాలంటూ జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక ప్రత్యేక విపత్తుగా ఈ యొక్క సంఘటనను పరిగణించాలి. అయితే సర్వే అటు పంటలు, మిర్చి పంటలు కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యాయి, పత్తి పంటలు కూడా డ్యామేజ్ అయ్యాయి. సో వీటికి సంబంధించి అగ్రికల్చర్ అధికారులు పూర్తి నివేదిక ఇవ్వాలి. వాళ్ళకి నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇక ఉద్యానవన శాఖకు కూడా అక్కడ చెట్లన్నీ కూడా నాటాలంటూ కూడా మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక పై అధికారులు పంపించి దీనిపై రీసెర్చ్ చేయడానికి కూడా సైంటిస్టులను ఆహ్వానిస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ టైం ఇక్కడ